నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఘట్టం ఏంటంటే పోస్ట్ పార్టం అంటే ఏంటంటే డెలివరీ అయినాక పాలిచ్చే స్టేజ్ ఉంటుంది కదా, మదర్స్ పాలిచ్చే స్టేజ్, ఆ స్టేజ్ స్టార్టింగ్ స్టేజ్ని పోస్ట్ పార్టం అంటారు. ఈ స్టేజ్లో మోస్ట్ ఇంపార్టెంట్గా ఏంటంటే ఓరల్కి ఎంత ఇంపార్టెంట్ అంటే బేబీకి ఎఫెక్ట్ అవుతుంది మదర్ ఓరల్ హెల్త్. అంటే మదర్ నోట్లో పుచ్చులు ఎక్కువ ఉంటే బేబీ నోట్లో పన్ను రాకముందే పుచ్చులు క్రియేట్ అయ్యే బ్యాక్టీరియా అనేది ఉండిపోతుంది. సో మదర్ కేర్ తీసుకోవాలి, బేబీ కూడా కేర్ తీసుకోవాలి. ఇద్దరూ సేమ్ ఫుడ్ తీసుకోకూడదు. అంటే మీరు తినుకుంటూ బేబీకి పెట్టారనుకోండి, మీ నోట్లో ఉండే పుచ్చులు క్రియేట్ చేసే బ్యాక్టీరియా బేబీ నోట్లోకి వెళ్ళే అవకాశం చాలా 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 ఉంది. అండ్ బేబీకి కూడా నేను అంతకుముందు చెప్పినట్టు పన్ను వచ్చినప్పుడు మనం నైట్ పడుకునే ముందు ఫుడ్ పెట్టినా పాలిచ్చినా కూడా క్లీన్ చేయాలి ఖచ్చితంగా. బేబీకి ఒక సాఫ్ట్ కాటన్ వైప్ కానీ లేకపోతే బేబీ టూత్ బ్రష్ దొరుకుతుంది, దాంతోనైనా కానీ. అండ్ బేబీకి ఫస్ట్ డెంటల్ విజిట్ అనేది ఫస్ట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా చూపించాలి. ఈ ఎడ్యుకేషన్ అంతా పోస్ట్ పార్టంలోనే ఉంటుంది. మదర్ ఏంటంటే షీ షుడ్ టేక్ కేర్ ఆఫ్ హర్ ఓన్ హెల్త్ కూడా. పిల్లల్ని చూసుకునే ప్రాసెస్లో తన హెల్త్ మీద తను కేర్ తీసుకోదు, అది కామన్. కానీ బ్రష్ అనేది మ్యాండేటరీ. ఎందుకంటే మీరు బ్రష్ చేసుకోకపోతే మీ పిల్లలకు పుచ్చులు వస్తాయి. అర్థమైందా? ఎలా వస్తాయంటే మీరు షేర్ చేసుకునే ఐటమ్స్, అంటే సేమ్ స్పూన్స్, సేమ్ యూటెన్సిల్స్ యూజ్ చేయడం వల్ల, మీరు తింటూ పిల్లలకు పెట్టడం, మీరు తినే స్పూన్తోనే పిల్లలకు పెట్టడం వల్ల బ్యాక్టీరియా అనేది ట్రాన్స్మిట్ అవుతుంది. దానివల్ల పిల్లలకు కూడా పుచ్చులు వచ్చే అవకాశం ఉంది.